హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఈజ్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హానర్ పవర్ 2 అని చెప్పేసి చైనాలో రీసెంట్గా జనవరి 2026 ఒక మొబైల్ని లాంచ్ చేశారనమాట. ఆ మొబైల్ పేరే హానర్ పవర్ 2. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ మొబైల్ని మనం పర్చేజ్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ నవీన్ కుమార్. వెల్కమ్ టు టెక్ మంత్ర యూట్యూబ్ ఛానల్. సో ఈ మొబైల్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనవరి 5, 2026 చైనాలో లాంచ్ చేశారనమాట. ఇంకా మన ఇండియాలో అయితే రిలీజ్ చేయలేదు. ఒకవేళ మన ఇండియాలో రిలీజ్ చేసేగిన ప్రైస్ వచ్చేసి 25,990 రూపాయల దగ్గర నుంచి 27,990 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రెడిక్షన్ అయితే ఉంది. అలానే తీసుకున్నట్టయితే ఇంక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే గిన 6.79 ఇంచెస్ డిస్ప్లేతో రావడం అనేది జరుగుతుంది. బ్యాక్ వచ్చేసి 50 MP కెమెరాను, దాని తర్వాత 12 GB ర్యామ్. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, అవి నేను దాని తర్వాత చెప్తాను ఈ వీడియోలోనే. 12 GB ర్యాము, డైమెన్సిటీ 8500 ఎలైట్ ప్రాసెసర్తో రావడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఒకవేళ లాంచ్ అయితే గిన ఇదే ఫస్ట్ మొబైల్ అనమాట, 8500 ప్రాసెసర్తో లాంచ్ అయ్యేటువంటి మొబైల్. మెయిన్ దీంట్లో మనం ఈ మొబైల్ని తీసుకోవడానికి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 10,080 mAh బ్యాటరీ. అంటే జస్ట్ నార్మల్గా కాల్స్ మాత్రమే మాట్లాడే వాళ్ళకైతే గిన ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు వస్తుంది మొబైల్ ఛార్జింగ్ అనేది. లేదు కొంచెం సోషల్ మీడియా అవి ఇవి యూజ్ చేస్తూ ఉన్నారు అంటే గిన కనీసం అన్నా కానీ ఒక 3 days నుంచి 4 days వరకు రావడం అనేది జరుగుతుంది. లేదు ఇంకా గేమింగ్ ఆడే వాళ్ళకైతే గిన మీరు ఎలా వాడినా కూడా మినిమం 1 day 1.5 day ఖచ్చితంగా ఛార్జింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక చాలా ప్లస్ పాయింట్ గేమింగ్ వాళ్ళకైతే గిన. ఇంకా అలానే మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ తీసుకున్నట్టయితే గిన ఇది 5G మొబైల్, 5G సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత లాంచ్ వచ్చేసి 2026 జనవరి 5. ఇది చైనాలో లాంచ్ చేస్తారు, ఇంకా ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారని చెప్పేసి అఫీషియల్గా ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ ఇవ్వలేదు. తొందరలో లాంచ్ చేస్తాము అని అన్నారు. ఒకవేళ ఆ లాంచ్ డేట్ రాగానే ఒకవేళ నాకు తెలిస్తే గిన నేను డెఫినెట్గా మన ఛానల్లో ఒక షార్ట్ రీల్ చేసి పెడతాను. ఆ రీల్ గిన మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే గిన సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని. ఇంకా అలానే చూసుకున్నట్టయితే గిన బాడీ చూసుకున్నట్టయితే గిన ఆ వెయిట్ వచ్చేసి కేవలం 216 గ్రాములు మాత్రమే ఉంటుందన్నమాట. మొబైల్ 10,080 mAh బ్యాటరీకి చాలా వెయిట్ వస్తుంది. అలాంటిది వీళ్ళు ఎలా తీసుకుని వచ్చారో ఏంటో మరి 216 గ్రాములకే మొబైల్ అంతా కలిపి. దాని తర్వాత చూసుకున్నట్టయితే కింద సిమ్స్ వచ్చేసి 2 నానో సిమ్స్. ఇంక వాటర్ ప్రొటెక్షన్ వచ్చేసి IP68 IP69K హై ప్రెజర్ జెట్స్, వాటర్ జెట్స్. ఇట్ మీన్స్ 6 meters వాటర్లోకి తీసుకుని పోయి 30 minutes పెట్టినా కూడా ఆ మొబైల్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ 6 meters తర్వాత అయితే గిన మేబీ ఆ టైమింగ్ అనేది తగ్గచ్చు, లేదంటే గిన ఆ మొబైల్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం 6 meters అంటే గిన వీళ్ళు చాలా ఎక్కువ ఇచ్చినట్టే. అది కూడా 30 minutes వరకు మనం ఆ మొబైల్ని ఆ వాటర్లో పెట్టినా కూడా వర్క్ అవుతుంది బయటికి తీసిన తర్వాత. దాని తర్వాత డిస్ప్లే తీసుకున్నట్లయితే గిన AMOLED డిస్ప్లే, 1B కలర్స్, స్క్రీన్ రిఫ్రెషింగ్ రేట్ వచ్చేసి 120 Hz ఇచ్చారు. 1800 nits HBM, 8000 nits పీక్లో ఇచ్చారు అనమాట అది కూడాను. ఇంకా సైజ్ గురించి మాట్లాడినట్లయితే ఆల్రెడీ చెప్పేశాను, 6.79 inches డిస్ప్లేతో రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా రెజల్యూషన్ చూసుకున్నట్టయితే కనుక 200x2640 పిక్సెల్స్తో రావడం అనేది జరుగుతుంది. అంటే 60 frames per second ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్ మీన్స్ 4K వీడియోని కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇంకా OS ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నట్టయితే గిన Android 16 ఇన్బుల్ట్గానే రావడం జరుగుతుంది, మ్యాజిక్ OS 10తో. ఇట్ మీన్స్ ఇంకా వాళ్ళు స్టార్టింగ్లోనే Android 16 తీసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా అప్డేట్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 2 years పాటు ఇస్తారు. 2 years ఇచ్చినా కూడా ఒకవేళ Android 17, Android 18 కూడా అప్డేట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 years వరకు ప్రొవైడ్ చేస్తారు. ఈ మ్యాజిక్ OS 10 అనేది వీళ్ళ యొక్క కస్టమైజ్డ్ OS ఆండ్రాయిడ్లోనే. సో మ్యాక్సిమం 17, 18 వరకు, Android 18 వరకు కూడా వాళ్ళు ఆ మొబైల్కి అప్డేట్స్ ఇచ్చారంటే కింద సచ్ బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చిప్సెట్
చిప్సెట్ గురించి మనం ఇందాకనే మాట్లాడుకున్నాము, డైమెన్సిటీ 8500 ఎలైట్ అని చెప్పేసి. సో అది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్. అది కూడా 4 నానోమీటర్స్ మాత్రమే ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేసి ఈ మొబైల్లో జరిగిందనమాట. అలానే సిపియు తీసుకున్నట్టయితే గిన క్వాటా కోర్ ప్రాసెసర్తో రావడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా దీంట్లో నాకు మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే గిన కార్డు స్లాట్ అనేది లేదు. ఇట్ మీన్స్ మన మొబైల్ స్టోరేజ్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ స్టోరేజ్ చిప్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ అనేది లేదనమాట. సో మ్యాక్సిమం మనము ఎక్స్టర్నల్గా వైర్ని యూజ్ చేసి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసుకుని స్టోరేజ్ని కాపీ చేసుకోవడం కానీ పేస్ట్ చేసుకోవడం కానీ చేయాలి. అంతేగాని వీళ్ళు ఇన్బుల్ట్గా అయితే కినా మనం మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అలానే ఇంకా ఈ మొబైల్ గురించి తీసుకున్నట్టయితే కినా ఈ మొబైల్ వచ్చేసి 2 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసి 512GB 12GB ర్యామ్తో రావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి 256GB 12GB ర్యామ్తో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ర్యామ్ అయితే మనకు సేమ్గా చూపిస్తున్నారు, కానీ వీళ్ళు మెమొరీ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరిగిందనమాట. 256GB వేరియంట్ ఒకటి, 512GB వేరియంట్ ఒకటి, 2 వేరియంట్స్లో తీసుకుని వచ్చారు. ఇంకా కెమెరా గురించి తీసుకున్నట్టయితే కినా డ్యూయల్ కెమెరా ఇచ్చారు. దాని తర్వాత 50MB బ్యాక్ కెమెరాను, 5MB అల్ట్రా వైడ్ కెమెరా ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలానే ఎల్ఈడి ఫ్లాష్, హెచ్డిఆర్, అలానే ఎల్ఈడి ఫ్లాష్, హెచ్డిఆర్, పనోరామా అని చెప్పేసి వాళ్ళు ఇంకా అవి తీసుకుని రావడం అనేది జరిగింది. వీడియో వచ్చేసి 4K 30 frames per second మనము రికార్డింగ్ చేసుకోవచ్చు. అలానే తీసుకున్నట్టయితే 1080pలో 30 frames per second కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16MP కెమెరాతో ఇవ్వడం అనేది జరిగింది మనకి. వీడియో వచ్చేసి 1080p 30 frames per second వీడియో అనేది సెల్ఫీ కెమెరాతో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఈ మొబైల్లో సౌండ్ గురించి చూసినట్టయితే గిన స్పీకర్స్ ఇచ్చారు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 3.5mm జాక్ ఇవ్వలేదు. ఇట్ మీన్స్ మనము మొబైల్ని వైర్తో కనెక్ట్ చేసుకుంటాం కదా హెడ్ఫోన్స్ని, సో అలా దాన్ని తీసేశారనమాట. 3.5mm జాక్ని రిమూవ్ చేసేసారు ఈ మొబైల్లో కంప్లీట్గా. ఇంకా వైఫై గురించి స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బ్లూటూత్ ఉంది, దాని తర్వాత పొజిషనింగ్ GPS కూడా ఉంది. దీంట్లో మెయిన్ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే NFC ఉంది. అంటే లైక్ మనము కార్డుని టచ్ చేసి పేమెంట్స్ చేస్తాం కదా, అలా మనమే డైరెక్ట్ ఈ మొబైల్ని టచ్ చేసి కూడా పేమెంట్స్ అనేవి చేయొచ్చు అనమాట NFCని యూజ్ చేసి. ఇన్ఫ్రారెడ్ పోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత USB Type-C ఛార్జర్తో వస్తుంది. OTGని మనమే ఆన్ చేసుకోవాలి మొబైల్లో. ఇక మనం ఫింగర్ ప్రింట్ గురించి తీసుకున్నట్టయితే కన్నా ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనకు స్క్రీన్ మీదనే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దాని తర్వాత బ్రౌజర్కి వచ్చేసి సెక్యూరిటీ వచ్చేసి HTML5 రేంజ్ ఇచ్చారు వీళ్ళు. ఇంకా మెయిన్గా ఇందాక చెప్పినట్టే మనం బ్యాటరీ గురించి తీసుకున్నట్టయితే కన్నా 10,080 mAh బ్యాటరీ అనేది మొబైల్లో ఇన్బుల్ట్గానే రావడం జరుగుతుంది. మెయిన్గా ప్లస్ పాయింట్ తీసుకున్నట్టయితే కన్నా 80 watts వైర్డ్ ఛార్జింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో 80 watts అంటే కన్నా మ్యాక్సిమమ్ 0 to 50 వచ్చేసి వితిన్ 15 minutes ఆర్ 10 minutesలోనే ఫుల్ అయిపోతుంది. రిమైనింగ్ వచ్చేసి ఒక 25-30 minutes అంటే ఎట్లా చూసుకున్నా కానీ 45 minutes ఆర్ 1 hourలోనే 0 to 100 అనేది మొబైల్ అనేది ఛార్జింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలానే 27 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఇది వైర్లెస్ కాదు, వైర్డ్ ఛార్జింగే, వైర్లెస్ మొబైల్ కాదు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుంది. కలర్స్ వచ్చేసి 1 బ్లాక్, 2 వైట్, 3 ఆరెంజ్ అనమాట, 3ది ఆరెంజ్. సో ఇంకా అలానే ఈ మొబైల్ అనేది మనకు 3 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి బ్లాక్, సెకండ్ వచ్చేసి వైట్, థర్డ్ వచ్చేసి ఆరెంజ్. మనకి ఏ మొబైల్ కావాలన్నా కానీ లాంచ్ అయిన తర్వాత మనం బుక్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇంకా ఈ మొబైల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నాకు చేయడానికి కొంచెం లైక్ మోటివేషన్ లాగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.